చాలా దారుణం అండి. ఏమి 8 రూపాయలు వెళ్తుంది. 8 రూపాయలు నష్టమైన మరి భరించి చేయడం జరిగింది. ఆటో కిరాయికి రూపాయి వెళ్ళిపోతుంది. మేము ఆ కొండల నుంచి ఇంటికి మోసుకొని రావాలి. అదొక మా కష్టమే ఉండిపోతుంది తప్ప అందులో మాకు గిట్టుబాటు ధరలకి మాకు కావాలి. గిట్టుబాటు ధరలు అంటూ ఉండవు. కాయకి రూపాయి పర్సన్కి 50 రూపీస్ అండి సార్. చూడు మూలలాగున్నది, చూడు కత్తిలాగున్నది చూడు. ఇవి కోసేస్తాయి ఉంటాయి అనమాట. పక్క పక్కనే ఉంటాయి. దూరడం వల్ల వాళ్ళు కొంతమంది అయితే ఏంటంటే ఆ కాళ్ళు కూడా వాచిపోతారు. డైరెక్ట్ మార్కెటింగ్ అంటే మనం చేయలేము. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళే వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు కదా అక్కడి నుంచి వచ్చి. కాబట్టి మనం చేయలేము. డీలర్షిప్ వాళ్ళు తీసుకుని వాళ్ళ అమౌంట్ వచ్చి వాళ్ళు తీసుకుపోతారు. టౌన్లో తీసుకెళ్ళి అమ్ముకుంటారు అనమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నబాబు ట్రైబల్ వ్లాగ్స్. అందరూ బాగున్నారు, అందరూ నేను ఉండాలి. ఈరోజు మనము మన్యం జిల్లాలోని అతిపెద్ద సంత అండి సీతంపేట సంత. ఆ సీతంపేట సంతలో ఉన్నామండి. ఈరోజు మనం చూడండి ఇక్కడ పనసకాయలు ఇవన్నీ ఇక్కడికి తీసుకొచ్చారండి గిరిజనులు. ఆ రేట్లు ఇంకా ఎలాగున్నాయో, వాళ్ళు ఎంతెంత రేట్లకి అమ్మారు, ఆ విషయాలు కావాలంటే ఈ వీడియోకి వెళ్ళాలి. మరింత కావాల్సిన వీడియోకి వెళ్ళిపోదాం. ఇంత రసగా ఉన్నది. ఇవ్వండి, అందరూ వర్తకులు ఆటోలో తెచ్చారండి కొనేసి తీసుకెళ్ళడానికి. అందరూ గిరిజనులండి, వాళ్ళు అమ్ముతున్నారండి. నాన్న ఎక్కడి నుంచి వచ్చావు నాన్న? జడ్జింగ్. ఇదే వ్యాపారం చేస్తారా మీరు? పైనాపిల్ సజ్జ పనస. ఇది పైనాపిల్ రేట్లు ఎలాగ ఉన్నాయి నాన్న ఇక్కడ? ఇప్పుడు ప్రజెంట్ 13-12 రూపాయలు ఉన్నాయి. 13-12 అయితే మీకు గిట్టుబాటు ధర వస్తుంది? మీకు లాభాలు ఏమంటాయి? లాభాలంటే మా కష్టం మాత్రమే. కష్టమే. మేము చేసిన కష్టానికి మాకు రావట్లేదు. ఆటో కిరాయికి రూపాయి వెళ్ళిపోతుంది. మేము ఆ కొండల నుంచి ఇంటికి మోసుకొని రావాలి. అదొక మా కష్టమే ఉండిపోతుంది తప్ప అందులో మాకు గిట్టుబాటు ధరలకి మాకు కావాలి. గిట్టుబాటు ధరలు అంటూ ఉండవు. అంటే ఈ కొండ వ్యవసాయమే మీకు గిట్టుబాటు ధర ఉండదు. అసలు కొండ వ్యవసాయం ఈ సీజన్లో ఏం పండిస్తారు? సజ్జ పనస. మళ్ళీ వచ్చే నెల వచ్చేసరికి మనకి సీతాఫలం అనేది స్టార్ట్ అవుతుంది. సీతాఫలం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇవి లాభాలు వస్తాయి. అవి లాభాలంటే అదే మూమెంట్ని బట్టి అప్ అండ్ డౌన్ ఆటో వచ్చి ఇటు పడవచ్చు. ఆ విధంగా మేము అడ్జస్ట్ అయ్యి అంటే మీకు లాభం అంటూ ఎప్పుడు రాదు, సర్వసాధారణమే రాదు. మీ దగ్గర తక్కువ రేటు కొంటారు, వర్తకులు ఎక్కువ రేటుకి అమ్ముతారు అనమాట. మీరు అలాగే డైరెక్ట్ మార్కెట్ మీరు చూడవచ్చు కదా. డైరెక్ట్ మార్కెటింగ్ అంటే మనం చేయలేరు. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళే వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు కదా అక్కడి నుంచి వచ్చి. కాబట్టి మనం చేయలేము. డీలర్షిప్ వాళ్ళు తీసుకుని వాళ్ళ అమౌంట్ వచ్చి వాళ్ళు తీసుకుపోతారు. టౌన్లో తీసుకెళ్ళి అమ్ముకుంటారు అనమాట. కిందటి వారం తీసుకొచ్చారా మళ్ళీ మీరు? కింద వారం తీసుకొచ్చారు. ఆ రోజు కూడా కిందటి వారం ఏం లాభం? చాలా దారుణం అండి. ఏమి 8 రూపాయలు వెళ్తుంది. 8 రూపాయలు చాలా దారుణం. ఈరోజు ఇంకా బెటర్ కొంచెం. ఎందుకు అంత తక్కువ రేటు ఎందుకు వచ్చింది అప్పుడు? పడింది ఏంటంటే వాటర్ తడిసినాక కొంచెం కుళ్ళిపోతాయి. దానివల్ల దెబ్బ అనమాట. వల్ల ఉండిపోతాయి, మా దగ్గర ఉంటే కుళ్ళిపోతాయి అనేసి కొనకపోతే అనేసి ఆ రేటుకి నష్టమైన మరి భరించి చేయడం జరిగింది. వర్షం పడితే మీకు ప్రాబ్లమే. వర్షం పడితే పైనాపిల్ అనేది ప్రాబ్లమే. చినుకు తడిసిందంటే కాయ పోయినాయి. మరి సజ్జ పనస ఏమవుదా? సజ్జ పనస ఏటి కాదు, ఏమవుతుంది? వర్షంలోనైనా ఏమవుతుంది? ఇది మాత్రం కట్ చేసినా కట్ చేయకపోయినా పోతుందా? కట్ చేయకపోయినా పోతాయి. ఆ చెట్లు అందులో ఉన్న కట్ చేయకుండా అలాగే పోతాయి. ఇది మీరు తోట వేసి పండిస్తారా? కొండ మీద తోట వేస్తారా? గుప్పు అన్నీ తీస్తారు అనమాట. అది నీట్నెస్ గాబు అన్నీ తీస్తారు. ఇది కష్టం చేస్తారా కానీ మీకు సంవత్సరం పంట ఒకసారి పంట వస్తుంది. సంవత్సరం మొత్తం దాన్ని సేవ చేస్తారు. అంటే కష్టమే కదా మరి. ఇది చాలా కష్టం. చూడు మూలలాగున్నది, చూడు కత్తిలాగున్నది చూడు. ఇవి కోసేస్తే ఉంటాయి అనమాట. అంతే. ఇలాంటి ఇబ్బందులు కూడా మీకు ఉంటుంటాయి అనమాట. ఇలాంటి ఇబ్బందులు పడుతూ మీరు ఎంత దూరం దూరాలంటే చాలా ఈ ముళ్ళు అనేది చాలా దగ్గరగా ఉంటాయి. ఇదే మాదిరిగా పక్క పక్కనే ఉంటాయి. దూరడం వల్ల వాళ్ళు కొంతమంది అయితే ఏంటంటే కాళ్ళు కూడా వాచిపోతారు. తర్వాత పుండు టైప్ వచ్చేస్తుంది. కట్ అయిపోయి
అలాగ అవుతాయి. ఇంత కష్టం చేస్తాం కానీ మాకు గిట్టుబాటు అనేది ఉండదు. అంటే గిరిజన పంటలకి అంత తక్కువ ధరలు అంతంత కష్టపడతారు కానీ మీకు చెట్టుసరికి వచ్చే టైంకి సరైన ధర రాక మీ శ్రమ మిగులుతుంది కానీ సరసమైన ధర రాదు. ఇక్కడికి మీరు ఎంత దూరం ఉంటుంది వచ్చాము? 9 కిలోమీటర్లు. ఆటో కట్టారా నడిచి వచ్చారా? ఆటో కట్టారు. ఈ ఆటోకి ఎలా ఛార్జీలు చేశారు? కాయకి రూపాయి. పర్సన్కి 50 రూపీస్ అండి సార్. మనిషి ఎక్కామనుకో పర్సన్కి 50 రూపాయలు, కాయకి రూపాయి. మీరు ఎంతమంది ఎక్కితే అంతమందికి 50 రూపాయలు, కాయకి రూపాయి ఆ డ్రైవర్కి ఇచ్చవలసిందే. మరి కష్టం కదా రూపాయి. చిన్న కాయకి అంతే, పెద్ద కాయకి అంతే. ఇక్కడ రేటు మాత్రం చిన్న కాయకి ఒక రేటు, పెద్ద కాయకి అంటే మీరు అక్కడ రేటు ఇవ్వడం రూపాయి ఈచ్ అని ఇచ్చేస్తారు. చిన్న కాయకి పెద్ద కాయకి రూపాయి ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ మాత్రము పెద్ద కాయకి ఒక రేటు, చిన్న కాయకి ఒక రేటు ఇస్తారు. అది ఎక్కడికి వెళ్ళినా మీకు న్యాయం అంటూ జరగట్లేదు లేదు. అది ఎందుకంటే జాయింకాయలంటే ఎలాగైనా ఇక్కడ బేరం చూడండి, 10 రూపాయలు అంతా 120 చెప్తున్నాను. బేరం చెప్పేది కరెక్ట్గా అడిగి చెప్పాను. 100 రూపాయలు అడిగారు ఇవ్వలేదు. సరే ఉంది పర్లేదు. అది రాదమ్మా 20 లేదు రాదమ్మా రాదు అమ్మ రాదు. లేదు రాదు. 2 కాయలు లేదు ఒరిజినల్ అది ఎగ్జామ్ 25 ఇచ్చే ఆ కాయలు 20 అలాగే దౌర్జన్యం చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అది తప్పదు. అదిగో అయితే బొక్కడా అదిగో నమ్మకం అండి. చూసారా ఆమె ఎవరో తెలియదు వాళ్ళు బాగా ఆడుతున్నారు. కానీ చూసారా మీ నిజమైతే ఏంటంటే ఆవిడెవరో తెలియదు టౌన్లో పంపించేస్తే కాయలు విడిచిపెట్టేశారు అన్నమాట. అది మీ నమ్మకము. ఇలా ఎంతమంది ఎగ్గొడుతుంటారేమి అవుతుంటారు పనులు. అదండి అంటే గిరిజనులతో అలాగే నిజమైతే ఇదండి. ట్రైబల్స్ అలాగే నిజమైతే అంటే ఇదండి. చూడండి నిమ్మకాయలు, ఆ నిమ్మకాయలు రేట్ అండి. అది ఎంతకు అమ్ముతారు? అది మీ దగ్గర ఎంతకు కొంటారు వాళ్ళు నిమ్మకాయలు? జస్ట్ ఇప్పుడు ఒక బస్తా అమ్మామండి. ఈ సీజన్ మరి ఎలాగుందో బస్తా 700 ఇచ్చామండి. బస్తా 700. ఎన్ని కాయలు ఉంటాయి మినిమమ్? ఒక 1000 కాయ 700కి అమ్మారు. సో తక్కువ రేటే కదా. 10 రూపాయలకి 4 కాయలు అమ్ముతున్నారు కదా బయటన. అదండి వర్తకులకి అంటే పండించే వాళ్ళకి ఏం లేదు, మద్యం దళారులే లాభం. అంటే మీ నుండి చెయ్యి మారడం వల్ల వాళ్ళకి లాభం వస్తుంది అనమాట. అది లాభం లేదు. మధ్యన వర్తకులదే ఇది అంత ఉంది. కష్టం అంతా మీది, లాభం వాళ్ళకి. సరేనా? అయితే తిన్నావా నాన్న? వెళ్ళిపోయి తింటారు. ఇంటికి వెళ్ళే వరకు తినరు. మరి ఇది లేట్ అయిన వరకు ఉంటారా? ఈ సేల్ అయినంత వరకు మీరు తినరు. అదండి. సరేనా? అయితే ఓకే ఉంటాను. అయితే బాయ్.